ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానిస్తూ మన ఆత్మీయ జీవితంలో బలపడటకై దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ సమయాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను. యెహోషువ గ్రంథం నుండి మనం వాక్య ధ్యానాన్ని వింటూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 16వ వచనం నుండి 26వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 19వ వచనం నుండి 21వ వచనం వరకు చదువుకుందాం. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజం. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో, నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనేను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా, మరుగైనది ఏది లేదు, నథింగ్ ఈజ్ హిడెన్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం పరిశీలించినట్లయితే, దోషి ఎవరో దేవుడు వెంటనే వెల్లడించలేదు, కానీ ఇశ్రాయేల్ అందరి ముందు చీట్లు వేయడం ద్వారా ఆకాను బహిర్గతం చేయడానికి దేవుడు అనుమతించాడు. తాను ఏ రీతిగా పాపం చేశాడో ఆకాను యెరికో నుండి తాను పొందినటువంటి వస్తువులను ఏ రీతిగా తీసుకున్నాడో యెహోషువకు తెలియజేశాడు. తాను పొందినటువంటి వస్తువులు దేవునికి అర్పించే బదులు దోపుడు సొమ్ముగా అతను దాచిపెట్టుకున్నాడు. ఇది అతని ఘోరమైన తప్పు. అతను వాటిని చూశాడు, ఆశించాడు మరియు తీసుకున్నాడు. దేవుడు స్పష్టంగా నిషేధించినటువంటి వాటిని అతను ఆశించి తీసుకున్నట్లుగా ఈనాటి లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. ఆకాను అతని కుటుంబానికి ఇచ్చినటువంటి శిక్ష మనకు కఠినంగా అనిపించవచ్చు, కానీ అది పాపానికి వ్యతిరేకంగా దేవుని ఉగ్రమైన కోపము మరియు పాపం యొక్క జీతము నిజంగా మరణమే అని మనకు మరొకసారి తెలియజేస్తుంది. కాబట్టి మనము దేవుని యొక్క ఆజ్ఞకు ఎప్పుడు కూడా వ్యతిరేకంగా వెళ్ళకూడదు అనేది నేటి లేఖన భాగంలో మనం గమనించాలి. ఎందుకనగా మనం చేసింది ఎవరు గ్రహించట్లేదు లేదా చూడట్లేదు అని అనిపించినా దేవుని దృష్టికి మరుగైనది ఏదీ లేదు అనేది వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇందులో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం ఆలోచించినట్లయితే 16 నుండి 26 వచనాల్లో దేవుడు ఆకాను పాపాన్ని బహిర్గతం చేశాడు. అలా చేయడం ద్వారా వారి నాశనం మొత్తంలో సంఘం అంతా కూడా పాల్గొన్నట్లు చేయడం ద్వారా అతను సంఘము మొత్తం కూడా ఓడిపోవడానికి కారణమైనట్లుగా వాక్యం మనకు తెలియజేస్తుంది. వ్యక్తిగత పాపం పట్ల ప్రజలు గుర్తించకుండా కన్నులు మూసి ఉంచుటకు దేవుడు అనుమతించాడు, లేదా దోషులకు చౌకైనటువంటి ఆ పరీక్షను దాని నుండి బయటపడడానికి దేవుడు అవకాశం ఇవ్వడు. సంఘంపై మనము వ్యక్తిగతమైనటువంటి పాపం యొక్క ప్రభావం ఎలా ఉంటుందో మనం ఒకసారి దాన్ని తీవ్రంగా ఆలోచన చేయాలి. ఎవరైనా వ్యక్తిగతంగా పాపం చేసినప్పుడు దాని ప్రభావం మొత్తం సంఘంపై పడుతుందనేటువంటి సత్యాన్ని గుర్తించాలి అనేది ఆకాను జీవితం మనకు తెలియజేస్తుంది. ఒక ఆకాను తప్పిదం వల్ల ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చిన్న పట్టణమైన హాయి ముందర వారు నిలవలేక ఓడిపోయినట్లుగా లేఖనంలో మనం చూస్తాం. కాబట్టి ఒక వ్యక్తి చేసేటువంటి అవిధేయత కార్యాన్ని బట్టి సంఘం అంతటి కూడా ఆ యొక్క ప్రభావం పడుతుంది. కాబట్టి అలాంటి వ్యక్తిగత పాపాన్ని మనం తీవ్రంగా పరిగణించాలి అనేది, మనం గుర్తించాలనేది దేవుడి లేఖనాన్ని బట్టి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం గమనించినట్లయితే 21వ వచనంలో దేవుడి నుండి దాచబడే పాపం ఏది లేదు అని ఈ వచనం మనకు తెలియజేస్తుంది. ఆకాను యెరికో నుండి తెచ్చుకున్నటువంటి వస్తువులను ఇశ్రాయేళ్ల దృష్టిలో పడకుండా దాచిపెట్టేశాడు. తన గుడారంలో వాటిని దాచిపెట్టినాడు, కానీ దేవుడు అన్నిటినీ చూశాడు అనేది మనం గుర్తించాలి. కాబట్టి ఈ రోజున మనందరం కూడా
ఎవరికి తెలియని పాపం ఏదైనా మనలో ఉందా అని మనం పరీక్షించుకోవాలి. దేవుడు మనల్ని నాశనం చేసి మన పాపాన్ని బహిర్గతం చేసే ముందు ఒకసారి మనం దేవుని సన్నిధిలో ఆగి మనల్ని మనం పరీక్షించుకొని పశ్చాత్తాపం చెందాలి అనేది ఆకాను యొక్క ఉదంతం మనకు తెలియచేస్తుంది. కాబట్టి ఈ రోజున మనందరం కూడా వ్యక్తిగతంగా ఏ విధమైనటువంటి పాపానికి మనం చోటు ఇవ్వకుండా, ఏ విషయాన్ని కూడా మనం దేవునికి తెలియకుండా దాచిపెట్టవచ్చని అనుకోకుండా దేవుని ఎదుట మనల్ని మనం ఎప్పటికప్పుడు పరిశీలించుకొని సరిచేసుకోవాలనేది దేవుడు మనకి ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సమస్త సృష్టి అంతా కూడా దేవునికి తేటగా కనిపిస్తుంది అనేది వాక్యం తెలియజేస్తుంది. ఆయన దృష్టికి మరుగైంది ఏది కూడా లేదు. దేవుడు అన్నిటినీ తేటగా చూస్తాడు. అందరి క్రియలను ఆయన గమనిస్తాడనేది వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మన అనుదిన జీవితంలో మన జీవితాన్ని దేవుని వెలుగులో సరిచేసుకుంటూ దేవుని ఎదుట మనల్ని మనం అప్పగించుకొని మంచి మార్గంలో నడవటానికి మనం ప్రయత్నించాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఎటువంటి దురాశకు వెళ్లకుండా, దేవునికి అయిష్టమైన వాటిని మనం చూసి ఆశించకుండా, మనం దేవుని వాక్య వెలుగులో ఒక నియంత్రణ కలిగి దేవుని కొరకు మనం జీవించాలి అనేది దేవుడు మనకి ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. అటువంటి కృప దేవుడు మనకు నిత్యము దయచేసి నడిపించినట్లు దేవునికి మనం ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవ, పరలోకపు తండ్రి, నీకు వందనాలు. పాపము మరియు దురాశ ప్రలోభాలకు మేము లొంగిపోకుండా వాటిని ఎదిరించడానికి మాకు సహాయం చేయండి ప్రభా. మిమ్మల్ని మరియు మేమున్న సంఘాన్ని గౌరవిస్తూ జీవించడానికి కృప చూపండి. మా వలన ప్రభా ఎవరికి నాశనము ఆపద కలగకుండా, మా యొక్క అవిధేయత ఎవరిపైన మరి ప్రభావం చూపించే విధంగా ఉండటానికి వీలు లేకుండా ప్రభా మేము అవిధేయత నుంచి సరిచేసుకొని వరకు నీ యొక్క సన్నిధిలో ముందుకు సాగడానికి సహాయం చేయండి. మీ కృప ద్వారా నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ డైలీ రిఫ్లెక్షన్స్, అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను. ప్రభు కృప మనందరికీ నిత్యము తోడయుండి కాపాడునుగాక. ఆమేన్.